హాయ్ ఫ్రెండ్స్. ఓకే, అభ్యసనం మదింపు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ బీఈడి వాళ్ళకు థర్డ్ సెమిస్టర్ సంబంధించినటువంటి సిలబస్ ఎనాలిసిస్లో భాగంగా పార్ట్ 7 అండి. ఒక రకంగా చెప్పాలంటే సిలబస్ ఎనాలిసిస్ అని చెప్తున్నాను, కానీ సిలబస్లోకి డెప్త్గా వెళ్తూ అసలు ఏవేవి ఏ ఏరియాస్ చదువుకుంటే మార్కులు వస్తాయి అనేటువంటిది కూడా చెప్తున్నాను ఆల్రెడీ. అది చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. వీడియో కంపల్సరీగా చూడనటువంటి వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మరి చూడమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీగా వాళ్ళు చూడటం వల్ల ఏమైందంటే కంపల్సరీగా ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ 2.6 అనేటువంటిది అంటే 2.5 వరకు కంప్లీట్ అయింది మనకి సిలబస్ ఎనాలిసిస్లో భాగంగా. ఇప్పుడు 2.6 ఈరోజు ఈ వీడియోలో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనకి 2.6లో ఏమున్నాయి అనేటువంటి విషయానికి వస్తే ఉపజ్ఞత మరియు చొరవ. ఉపజ్ఞత మరియు చొరవ, ఇంగ్లీష్లో దీన్ని ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ అంటారు, అదేవిధంగా చొరవ అంటే ఇనిషియేటివ్ అంటారండి. ఓకే, దీంట్లోనే భాగంగా సహకార భాగస్వామ్యం, కొలాబరేటివ్ పార్టిసిపేషన్, సహకార భాగస్వామ్యం కొలాబరేటివ్ పార్టిసిపేషన్, అదేవిధంగా సృజనాత్మకత క్రియేటివిటీ, సరళత ఫ్లెక్సిబిలిటీ అనేటువంటివి 2.6 సిలబస్లో ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం ఉపజ్ఞత మరియు చొరవ అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఓకే, ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ, ఇనిషియేటివ్, చొరవ అంటారు. ఓకే, ఈ యొక్క ఉపజ్ఞత అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఉపాధ్యాయుల్లో కూడా స్వతంత్రంగా సృజనాత్మకంగా ఆలోచించేటువంటి తీరు అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉపాధ్యాయులు ఎలా ఉండాలంటే ఏదైనా ఒక విషయాన్ని మరి స్వతంత్రంగా ఆలోచించేటువంటి కెపాసిటీ ఉండాలి. అదేవిధంగా సృజనాత్మకంగా చేసేటువంటి పని అనేటువంటిది అతనికి తెలిసి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఒరిజినాలిటీ అంటే ఇక్కడ ఉపజ్ఞత అంటే వాస్తవికత, వాస్తవికత అని మనం చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు స్వతంత్రత భావాలు కలిగి ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకత కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయుడు వాస్తవికత ఆధారంగా పనిచేస్తున్నట్టు లెక్క. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి నిత్య నూతన భావాలు కావచ్చు, మరి పోటీతత్వం కావచ్చు, నవేడేస్ పోటీతత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఉపాధ్యాయులు కంపల్సరిగా సరళత్వంతో కూడినటువంటి విధానాలు కావచ్చు, సృజనాత్మకతో కూడినటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడిని మరి ఆ విధంగా ఉండటం వల్ల విద్యార్థులను ముందుకు తీసుకుపోయేటువంటి గుణాన్ని ఉపాధ్యాయుడు కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా స్వతంత్రంగా ఆసక్తి చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఉపాధ్యాయుడు. ఎందుకు వచ్చిన గొడవ అనుకునేటట్టుగా ఉండకుండా ఉపాధ్యాయుడు స్వతంత్రంగా చొరవ తీసుకొని ఓకే నేను ఆ విద్యార్థులు బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది, నేను వాస్తవికత ఆధారంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావాలు కలిగినటువంటి ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులు బాగుపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా మరి స్వతంత్రంగా ఆసక్తి చూపి అదేవిధంగా అంచనా వేయగల సామర్థ్యంను చొరవ అంటారు. స్వతంత్రంగా ఆసక్తి చూపటం, దానితో పాటు అంచనా వేసేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సినట్టు అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాఠం ఉపాధ్యాయుడు చెప్పిండు విద్యార్థులకి. ఓకే, ఒక విద్యార్థిని నిల్చోబెట్టి క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, పిల్లవాడు ఆన్సర్ ఇస్తున్నాడా లేదా, నేను చెప్పింది అర్థమైందా లేదా అనేటువంటిది ఫీడ్బ్యాక్ తెలుసుకునేటువంటి విషయం మనం చూశారు. ఇక్కడ చొరవ అనేటువంటిది కూడా ఇంపార్టెంటే. అంటే కంపల్సరిగా కెపాసిటీని అంచనా వేస్తున్నాం. అంటే ఉపాధ్యాయుడి యొక్క కెపాసిటీ బయటపడుతుంది, దానితో పాటు విద్యార్థి యొక్క కెపాసిటీ కూడా బయటపడుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు స్వతంత్రంగా, అదేవిధంగా విద్యార్థి మరి ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి ఇనిషియేటివ్ మీన్స్ చొరవ అనేటువంటిది ఇక్కడ దోహదపడి ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు మరి ఉపజ్ఞత మరియు చొరవ సామర్థ్యాలు ఉపాధ్యాయుని తప్పనిసరిగా కలిగి ఉండాలి, లేకపోతే ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకు ఎటువంటి లాభము ఉండదు. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విద్యా ప్రణాళికను అర్థం చేసుకోవాలి అంటే ఉపజ్ఞత కలిగి ఉండాలి, అదేవిధంగా ముఖ్యంగా చొరవ కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, విద్యార్థుల్ని అంచనా వేయాలన్నా కూడా ఒక అవగాహనకు ఉపాధ్యాయుడు రాగలిగితేనే విద్యార్థుల్ని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విద్యా ప్రణాళిక కావచ్చు, అదేవిధంగా విద్యార్థులను అంచనా వేయటం కూడా మరి ముఖ్యమైనటువంటి భాగమే. కాబట్టి ఒక సహాయకారిగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చెప్పొచ్చండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకి ఉపజ్ఞత
మరియు చొరవ అనేటువంటి దాంట్లో ఒకటే పాయింట్ మనం చెప్పొచ్చు. ఉపాధ్యాయుడు స్వతంత్రంగా ఆలోచించేటువంటి కెపాసిటీ కలిగి ఉండాలి, ఉపాధ్యాయుడు సృజనాత్మకంగా ఉండాలి, ఉపాధ్యాయుడు చొరవ కలిగి ఉండాలి, ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళికను అర్థం చేసుకొని ఉండాలి, ఉపాధ్యాయుడు మరి అదేవిధంగా ముఖ్యంగా సహాయ సహకారాలు అందించే విధంగా విద్యార్థులను అంచనా వేసే విధంగా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మరి విద్యార్థికి మరి ఉపాధ్యాయుడు బోధించేటువంటి విషయాలు అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది అనేటువంటిది పాయింట్ అండి. ఉపజ్ఞత మరియు చొరవ అంటే ఒరిజినాలిటీ మరియు ఇనిషియేటివ్. కంపల్సరిగా ఉపాధ్యాయులు ఉపజ్ఞత కలిగి ఉండాలి, ఒరిజినాలిటీ కలిగి ఉండాలి, లేదా వాస్తవికత కలిగి ఉండాలి. అదేవిధంగా చొరవ, విద్యార్థులపై చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కంపల్సరిగా విద్యార్థుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు కరెక్ట్గా మరి సమాధానాలు చేస్తున్నారా లేదా, ప్రశ్నలకు ఏ విధమైనటువంటి సమస్యలు వీరికి ఉన్నాయి, ఎందువల్ల వీరు వెనకబడిపోతున్నారు విద్యార్థులు అనేటువంటిది విద్యార్థులు అంచనా వేసేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉపాధ్యాయులకు ఉన్నప్పుడే విద్యార్థులు బాగుపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. మరి నూతనత్వం గల ఉపాధ్యాయుడు, ఉపజ్ఞత కలిగినటువంటి ఉపాధ్యాయుడు వల్లనే విద్యార్థులకు లాభం చేకూరుతుంది తప్ప ఏదో మరి వచ్చేసాం చెప్పేశాం ఏదో ఒకటి ఎల్లదీసాం అనేటువంటి ఉపాధ్యాయుడు వల్ల విద్యార్థికి ఒరిగేదేమీ లేదు. మరి ఎట్టి పరిస్థితులు కూడా బాగుపడటానికి అవకాశం లేదు విద్యార్థి. ఎంతసేపటికి కూడా ఉపాధ్యాయులు ఏం చేయాలంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి వెనకబడినటువంటి పాఠాలని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, విద్యార్థుల్ని ఏ విధంగా బాగు చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విధంగా వాస్తవికత ఆధారంగా దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రత్యక్ష అనుభవాలను ఎక్కువగా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది క్లాస్ రూమ్లో కూడా. అంటే తరగతి గదిలో ఏదైనా ఒక టీఎల్ఎం బోధిస్తున్నాం, మరి కంపల్సరీగా ఇప్పుడు మృత్తికలు, మరి వివిధ రకాలైనటువంటి సాయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి చెప్తున్నాం క్లాస్ రూమ్లో. అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని సేకరించేసి క్లాస్ రూమ్కి పట్టుకొచ్చి చెప్పాలి. అప్పుడు వాస్తవికత ఆధారంగా పిల్లవాడికి కంపల్సరీగా అర్థమవుతుంది. ఉపాధ్యాయులు వారు ఇవి పట్టుకొచ్చారు ఏంటివి అన్నీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేటువంటిది పిల్లవాడికి చెప్పొచ్చు. ఎర్ర నేలలు అంటే ఏంటి, నల్లరేగడి నేలలు అంటే ఏంటి, మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని విద్యార్థులు ఐడెంటిఫై చేసే విధంగా ఉపాధ్యాయులు వారు తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే వాస్తవికత. అంతేగాని ఏదో ఒకటి మృత్తికలు బోర్డు మీద రాసేసి మృత్తికల గురించి మాట్లాడేసి వెళ్ళిపోతే మరి విద్యార్థులకు అర్థం కాదు, అవగాహన చేసుకోలేరు. అవగాహన లేనటువంటి మరి అభ్యసనం జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే. కాబట్టి ఉపాధ్యాయుడు కంపల్సరీ ఉపజ్ఞత కలిగి ఉండాలి, వాస్తవికతను కలిగి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ విధంగా మరి ఉపజ్ఞతను పెంపొందించుటకు అనేక రకాలైనటువంటి విషయాలు మరి ఉపాధ్యాయులు వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ మరి 2.6.2ని మనం అబ్జర్వేషన్ చేద్దాం. నెక్స్ట్ 2.6.2 2.6.2లో ఏముందనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మరి ముఖ్యంగా సంయుక్త భాగస్వామ్యం అనేటువంటిది ఇచ్చారు. సంయుక్త భాగస్వామ్యం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సంయుక్త భాగస్వామ్యం అంటే ఏంటి అనేటువంటిది కూడా మరి విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి అవసరం అనేది ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంది. కొలాబరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ పార్టిసిపేషన్, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ స్టూడెంట్స్కి కూడా ఒక 5 మెంబర్స్ కలిపి ఒక అసైన్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క సంయుక్త భాగస్వామ్యం లేదా సహకార భాగస్వామ్యం వల్ల విద్యార్థులలో అనేక రకాలైనటువంటి నైపుణ్యాలను వెలికి తీయవచ్చు. ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం, ఒక 5గురు కలిపేసేసి మరి ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 108 అనేటువంటి దాని గురించి రాయమని ఇచ్చాం. ఒకళ్ళు ఇంట్రడక్షన్ రాస్తారు, ఒకళ్ళు మరి విజిట్ చేసినప్పుడు జరిగేటువంటి సంఘటనల గురించి రాస్తారు, ఒకళ్ళు ముగింపు రాస్తుంటారు, ఒకళ్ళు ప్రజెంటేషన్ ఆఫ్ ది స్టడీపై ఎక్కువగా అధ్యయనం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా దాని గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ యొక్క సహకార భాగస్వామ్యం లేదా సంయుక్త భాగస్వామ్యం వల్ల విద్యార్థులకు ఎక్కడ లేనటువంటి లాభాలు మనగూరేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి.
ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులంతా ఒక జట్టుగా ఏర్పడటం వల్ల వాళ్ళలో ఒక ఐకమత్యం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. కలిసి ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి భావన కూడా విద్యార్థుల్లో ఏర్పడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మరి ఈ విధంగా ఉండటం వల్ల చాలా వరకు లాభాలు అనేటువంటివి ఉన్నాయి. విరోనికా డియస్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం ఒక సమూహాన్ని 3 నెలలు అనగా ఒక సెమిస్టర్ వరకు లేదా ఒక సంవత్సరం చివరి వరకు కొనసాగవచ్చు. అంటే ఈ విధంగా కొనసాగించవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు ఒక జట్టుగా ఏర్పరచడం వల్ల ఆ జట్టులో ఉన్నటువంటి విద్యార్థులు చాలా లాభాలు పొందడం, చాలా అనేక రకాలైనటువంటి విషయాలపై అవగాహన తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుందని మరి వీరు చెప్పారు. విరోనికా డియస్ అనేటువంటి వారి యొక్క అభిప్రాయం ఇది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి కాల వ్యవధిని బట్టి లక్ష్యాలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. మరి స్వల్పకాలంలో సాధించేవి ఉంటాయి, దీర్ఘకాలంలో సాధించేవి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పరిధిని బట్టి, ఆ యొక్క కాల వ్యవధిని బట్టి, ఆ యొక్క విషయాన్ని బట్టి, ఆ యొక్క ప్రాజెక్టుని బట్టి సాధించేటువంటి లక్ష్యాలు మరి ఆ యొక్క ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటాయని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ విధంగా కొలాబరేటివ్ పార్టిసిపేటింగ్ వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అనేటువంటివి విద్యార్థులకు లభించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి ఈ యొక్క సంయుక్త భాగస్వామ్యంలో పూర్వజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని మరి ప్రజెంట్ వరకు, అంటే ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి ప్రజెంట్ నాలెడ్జ్ వరకు, అదేవిధంగా ఫ్యూచర్ నాలెడ్జ్ వరకు కూడా విద్యార్థులు కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సంయుక్త భాగస్వాముల అభ్యసన ప్రక్రియ అనేటువంటిది చాలా వరకు సక్సెస్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మరి సమస్య పరిష్కార మార్గాలు కూడా విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏదైనా ఒక సమస్య ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే స్వీయ అవగాహన శక్తి అనేటువంటిది పెంపొందుతుంది విద్యార్థుల్లో. స్వీయ అవగాహన శక్తి, సెల్ఫ్ అండర్స్టాండింగ్ పవర్ అనేటువంటిది ఇక్కడ అభ్యర్థుల్లో మరి పెరగటం వల్ల ఎక్కడ లేనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరగటం అనేటువంటిది జరుగుతుంది. స్వీయ అభ్యసనం వల్ల ఎట్టి పరిస్థితులు కూడా విద్యార్థులు మర్చిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఎవరో చెబితే విన్నది వేరు, వాళ్ళంతటికి వాళ్ళు ప్రాజెక్ట్ చేసి వాళ్ళంతటికి వాళ్ళు లాభం పొందటమే కాకుండా వాళ్ళకి అనేక రకాలైనటువంటి విషయాలు మైండ్లోకి వెళ్ళిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఈ మెమరీ పవర్ మరి జీవితాంతం కూడా గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. స్వీయ అవగాహన ద్వారాగా ఈ విధమైనటువంటి సమస్య పరిష్కార మార్గాలు కూడా వీరు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మరి స్వీయ ఆలోచన శక్తి కూడా పెంపొందించడం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల. అదేవిధంగా విద్యా గమ్యాలైనటువంటి మరి ముఖ్యంగా స్వీయ ఆలోచన కెపాసిటీ కావచ్చు, అదేవిధంగా సమస్య పరిష్కార మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి పెంపొందడం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆలోచనలు కావచ్చు, అభిప్రాయాలకు కావచ్చు విలువనివ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఏదో ఉపాధ్యాయులే ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పిందే వేదం, నువ్వు చచ్చినట్టు వినాలి అనుకునేటట్టుగా ఉండకుండా విద్యార్థులు చెప్పేది కూడా ఉపాధ్యాయులు వారు ఆలకించడం అనేటువంటిది ఉంది. చూశారు, విద్యార్థుల యొక్క అభిప్రాయాలకు విలువనివ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, విద్యార్థి కేంద్రీకృత విద్యార్థి ఇక్కడ కేంద్రితం అనేటువంటిది చెప్పొచ్చు. విద్యార్థి కేంద్రీకృతం అనేటువంటిది మనం చెప్పొచ్చు. అంటే సెంట్రలైజ్డ్, అంటే ఇక్కడ లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటి జరుగుతుంది. శిశువుకి ఇష్టమైనటువంటి విధంగా శిశువు అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో శిశువు యొక్క అభిప్రాయాలకు విలువనిచ్చే విధంగా ఇక్కడ తయారు కావటం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి చెప్పొచ్చు, అంతేగాని ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండబడినటువంటిది జరగదు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. మరి కంపల్సరిగా విద్యార్థి స్టూడెంట్ ఎలా ఉంటాడంటే యాక్టివ్ లెర్నర్గా ఉంటారు, అంతేగాని ప్యాసివ్ లెర్నర్గా ఉండరు. అంటే అనేక రకాలైనటువంటి విషయాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలనేటువంటి తపన కలిగి ఉంటారు. ఆ విధంగా క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. వాళ్ళందరికీ వాళ్ళు తనలో తాను కూడా మాట్లాడుకొని మరి కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలను బయటికి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల సంయుక్త భాగస్వామ్యం వల్ల ఎక్కడ లేనటువంటి లాభాలు కూడా ఉన్నాయని మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా బోధన ప్రణాళికను రూపొందించేసి, అంటే సంయుక్త భాగస్వామ్యం ప్రకారం ఒక రకంగా చెప్పాలంటే దీని ప్రకారం లెసన్ ప్లాను ఇవన్నీ తయారు చేసి బోధించడం అనేటువంటిది ఉపాధ్యాయులకు కత్తి మీద సాము లాంటిది. చాలా వరకు మరి చాలా కష్టమని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీని ప్రకారమే ఒక పీరియడ్ ప్లాన్ కావచ్చు దాన్ని రచించి దాన్ని రాసి దాని పాఠాన్ని మరి క్లాస్ రూమ్లో బోధించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మరి ఉపాధ్యాయుల సమర్థతపై అది ఆధారపడి ఉంటుందని మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంయుక్త భాగస్వామ్యం ద్వారాగా పాఠ్యాంశాలను పూర్తి చేయటం సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా సరైనటువంటి ప్రణాళికను తీర్చిదిద్దడానికి అవకాశాలు అనేటువంటివి ఉండవు. స్టీవెన్సన్ చెప్పినట్టుగా మరి కంపల్సరిగా సరైనటువంటి విద్యా ప్రణాళికను ఇక్కడ అమలుపరచడానికి ఎట్టి పరిస్థితులు కూడా దోహదం చేయటం అనేటువంటిది జరగదు. కాబట్టి అన్ని పాఠ్యాంశాలు వీరి
కాలమానం ప్రకారం కొనసాగటం అనేటువంటిది అసాధ్యం అని చెప్పొచ్చు. అంటే కాలం ఇచ్చారు, టైం ఇచ్చారు, ఇంత టైం ఈ టైంలో ఇది కంప్లీట్ కావాలంటే ఇది అసాధ్యం దీని ప్రకారం కావటం. ఓకే, సిలబస్ను కంప్లీట్ చేయడం చాలా కష్టం. అన్ని అంశాలు ఈ విధానంలో కూడా చర్చించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఈ యొక్క సంయుక్త భాగస్వామ్యంలో అన్ని విషయాలు కూడా మరి ఏం లేదు, ప్రాజెక్ట్ ఇచ్చేసి పిల్లల్ని వదిలిపెట్టేసేసి ఇవన్నీ మీరే నేర్చుకోండి అంటే వాళ్ళు నేర్చుకోవడం అసాధ్యం. మరి వాళ్ళు నేర్చుకోవడం అంటే 1 సంవత్సరం కాలానికి మనం ఇచ్చామనుకోండి, 6 నెలల కాలానికి వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చిందా కూడా నేర్చుకోవడం అనేటువంటిది అసాధ్యం అవుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు జోక్యం చేసుకొని ఏంటి ఎలా ఉన్నారు, ఎక్కడ వెనకబడిపోయారు అనేటువంటిది అంటే ఫీడ్బ్యాక్ తెలుసుకొని మరి ముందుకు పోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మరి అభ్యసనం కూడా ఎంతవరకు జరిగిందో అనేటువంటిది కూడా తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టంగా మనం చెప్పొచ్చు. ఎంతవరకు వచ్చింది వీళ్ళకి, ఏ విధంగా అభ్యసనం కొలమానాలు అనేటువంటివి ఉండవు కాబట్టి చాలా వరకు కష్టమవుతుంది. అదేవిధంగా మరి ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, బాలబాలికల మధ్య కూడా భేదాభిప్రాయాలు కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఆధిపత్య ధోరణి, విద్యార్థులు అందరూ ఒకే రకంగా ఉండరు. ఒక విద్యార్థి నేను వీరిపై ఆధిపత్యం చేయాలనేటువంటి స్వభావం కలిగి ఉంటాడు. అప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఎదురుకావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సంయుక్త అభ్యసనం వల్ల ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే సమిష్టి అభ్యసనం వల్ల ఎక్కడ లేనటువంటి లాభాలు మరి చేకూరడం అనేటువంటిది జరుగుతుంది. సఖ్యతా భావం పెంపొందుతుంది. అదేవిధంగా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించేటువంటి సాంప్రదాయం మొదలవుతుంది. అదేవిధంగా సమాచార ప్రచార నైపుణ్యాలు కూడా వృద్ధి చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా తరగతి బయట కూడా మరి అభ్యసనం అనేటువంటిది దోహదపడుతుందని మనం చెప్పొచ్చు. తరగతి బయట కూడా విద్యార్థులు బయటకు వెళ్ళి కూడా తరగతి లాగానే అక్కడ మరి ఫీల్ కావడం అనేటువంటిది జరుగుతుంది. తరగతి బయట కూడా మరి వాళ్ళు లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటారు. లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నాం. ఓకే, ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇంకా మరి తరగతి గది బయట కూడా మరి లెర్నింగ్ ప్రాసెస్ నడుస్తుందని మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతి విద్యార్థి సమూహ కృత్యానికి బాధ్యుడిగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి విరామ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. విరామ సమయాన్ని మరి ఖచ్చితంగా సమర్థవంతంగా వినియోగించుకోవడం జరుగుతుంది. అంతేగాని టైంపాస్ కోసం వెళ్ళాం ఏదో చేసాం అనేటువంటిది కాకుండా ఖాళీ సమయాన్ని సరిగా వినియోగించుకోవటం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మరి ఉపాధ్యాయుడు మరి సంయుక్త భాగస్వామ్యంలో ఈ విధమైనటువంటి ప్రయోజనాలు విద్యార్థులకు అందించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సృజనాత్మకత గురించి చెప్తాను. 2.6.3 సృజనాత్మకత. క్రియేటివిటీ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఏమి లేదండి, సృజనాత్మకత అంటే కొత్తదనాన్ని చూపించటం, నూతనత్వాన్ని తీసుకురావటం, ఒకవేళ తెలిసిన విషయాన్ని నూతనంగా బోధించటం అనేటువంటిది ఉంది చూశారు. ఇదే సృజనాత్మకత. ఉన్నటువంటి విషయమే కానీ కొత్తదనాన్ని జోడించి దాన్ని బోధించినట్లయితే చాలా విషయాలు విద్యార్థులు నేర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాగ్రఫీ చెప్పేటప్పుడు మరి ఒక భారతదేశ పటం గీసి భౌగోళిక స్వరూపాల గురించి చెప్పేటప్పుడు, భౌగోళిక నైసర్గిక స్వరూపం చెప్పేటప్పుడు మరి విద్యార్థి ఆ యొక్క ఫిగర్ని, ఆ బొమ్మను గీసేసి మరి ఉపాధ్యాయుడు ఆ బొమ్మను గీసేసి చెప్తున్నప్పుడు విద్యార్థులు చాలా హ్యాపీగా మరి జాయ్ఫుల్ లెర్నింగ్ అనేటువంటిది కొనసాగుతుంది. దానివల్ల విద్యార్థులకు ఆ యొక్క భారతదేశ పటం గీసేటువంటి నైపుణ్యం కూడా వస్తుందని మనం చెప్పొచ్చు. అంటే సృజనాత్మకత అది. అంతేగాని భారతదేశ నైసర్గిక స్వరూపం చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, ఉపయోగం లేదు. దానివల్ల సృజనాత్మకత కలిగినటువంటి ఉపాధ్యాయుడు కాదు. ఓకే, ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఏదైనా కొత్త విషయాలను కనుక్కోవటానికి కానీ లేదా ఉన్న విషయాలను నూతన విధానాలలో అమర్చడానికి వ్యక్తిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను సృజనాత్మకత అంటారు. ఓకే, ఏదైనా కొత్త విషయాలను కనుక్కోవటం కానీ లేదా ఉన్న విషయాలను నూతన విధానాల్లో అమర్చటానికి వ్యక్తిలో దాగి ఉన్న నైపుణ్యాలను సృజనాత్మకత అని అంటారు. అదేవిధంగా సృజనాత్మకత అనేది కొన్ని విషయాలకు పరిమితం కాదు. వ్యక్తి నిర్వహించు ప్రతి పనిలోనూ సృజనాత్మకత చూపవచ్చు. ప్రతి పనిలో ఉంటుంది. ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ అనేటువంటిదే కాదండి, ప్రతి ఒక్క పనిలో కూడా సృజనాత్మకత అనేది ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పనిని చేయడానికి 2 రోజులు పడితే ఒక వ్యక్తి మరి 1 డేలో చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మరి అతని యొక్క క్రియేటివిటీ. ఎందుకు చేస్తాడు? అతను క్రియేటివిటీ ఉంది, టెక్నికల్గా అతనికి ఒక సృజనాత్మకత కలిగి ఉండడం అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా మరి
వ్యక్తి నిర్వహించే ప్రతి పనిలోనూ కూడా సృజనాత్మకత ఉందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మంచి చెడులు అనేటువంటి సృజనాత్మకతకు సంబంధించినవే. మంచి విషయాన్ని ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మంచి విషయాన్నే ఇక్కడ తీసుకున్నప్పుడు చాలా వరకు ప్రయోజనాలు అనేటువంటి ఉంటాయి. అంటే మంచి చెడు సృజనాత్మకత కలిగి ఉంటాయని మనం చెప్పొచ్చు. మంచి చెడు అనేటువంటి సృజనాత్మకతలో భాగమే అని మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సృజనాత్మకత అర్థం అనేటువంటి విషయానికి వస్తే చాలా వరకు ముఖ్యంగా వల్లాస్ కోగన్ అభిప్రాయంలో సృజనాత్మకత అనేది ప్రత్యేకమైన కొత్త సంబంధాల ఉత్పత్తిలో ఇమిడి ఉంటుందని చెప్పారు వీరు. అంటే ప్రత్యేకమైన కొత్త సంబంధాల ఉత్పత్తిలో ఇమిడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని వీరు మరి వ్యక్తం చేశారు. అసలు మరి సృజనాత్మక స్వభావం విషయానికి వచ్చేసరికి సృజనాత్మకత అనేటువంటిది అంతర్గతమైనది, ఆర్జించబడుతుంది. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అంతర్గతంగా ఉంటుంది సృజనాత్మకత అనేది. ఎవరో చెబితే రాదు, వాళ్ళ యొక్క అంతర్మదనంలో లోపల ఉంటుంది. అది బయట తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా బొమ్మలు గీసేటువంటి నైపుణ్యం ఉంది, అది ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతనికి మైండ్లో తనకి నచ్చినట్టుగా అతను గీయటం అనేటువంటి జరుగు అంతర్గతమైనది. అదేవిధంగా ఆర్జించబడుతుందంటే కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయటం వల్ల రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది సృజనాత్మకత అనేది. అంతేగాని ఎవరి సొత్తుగా ఒక రకంగా చెప్పాలంటే కొంతకాలం పాటు నువ్వు ప్రాక్టీస్ చేసావనుకోండి ఏదైనా ఒక అంశానికి సంబంధించి అది కూడా మనకి ఆర్జించబడుతుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. సృజనాత్మకత నూతన తత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఉండటం కాదు, ఆ విధంగా ఉండొచ్చు అనేటువంటి విషయాలకి పరంగా మరి సృజనాత్మకత వ్యక్తం చేస్తుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మరి సృజనాత్మక స్వభావానికి సంబంధించిన సృజనాత్మకత సార్వత్రికమైనది. సృజనాత్మకత వారి ఒక్కళ్ళ సొత్తు కాదు, వీరి ఒక్కళ్ళ సొత్తు కాదు. ఇది ప్రపంచం అందరికీ సొత్తు అని మనం చెప్పవచ్చు. అంటే ఎవరు కష్టపడితే వారికి సృజనాత్మకత ఏ విధంగా ఉందో అనేటువంటిది తెలుస్తుంది. అంటే వాళ్ళ యొక్క మైండ్కి పదును పెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి. మెదడుకు మరి మేత అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంపల్సరీగా సృజనాత్మక సాహసవంతమైనటువంటి బహిరంగ ఆలోచన. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకెందుకులే అనుకునేటువంటి విధంగా ఉండకుండా నాకు కూడా వస్తుంది, ఎంతో కొంత వస్తుంది, నేర్చుకుంటాను, మరి ముందుకు వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సృజనాత్మక ప్రక్రియలో మరి 4 భాగాలు ఉంటాయి. సృజనాత్మక ప్రక్రియ నాలుగు భాగాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ సన్నాహం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రిపరేషన్ అంటారు. ప్రిపరేషన్. అదేవిధంగా భావోత్పత్తి. సెకండ్ వన్ భావోత్పత్తి. ఈ సైకాలజీలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంక్యుబేషన్. టెట్ అండ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో కూడా వస్తుంది. ఇది దాంట్లో కూడా ఉంది. ఓకే, అంతర్భావం. థర్డ్ వన్ అంతర్భావంలో ఇల్యూమినేషన్ అంటారు. అంతర్భావాన్ని ఇంగ్లీష్లో ఇల్యూమినేషన్. ఫోర్త్ వన్ నిరూపణ. వెరిఫికేషన్. మరి ఏ విధంగా మరి దాన్ని నిరూపించడం. ఓకే, సృజనాత్మక ప్రక్రియ గురించి చెప్పినటువంటి వారిలో వల్లాస్ అనేటువంటి వారు ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త ఉన్నారు. ఓకే, ఫస్ట్ సన్నాహం అంటే ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ప్రతి రంగంలోనూ సృజనాత్మకత కోసం కొంత సాధన సంపత్తి కావాలి, దాన్ని సిద్ధం చేసుకుంటారు. ఫస్ట్ సిద్ధం చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి సాధించాలనుకున్నాం, దానికి ప్రిపరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ప్రిపరేషన్ అనేటువంటిది లేకుండా మనం ఏది చేయలేం. నెక్స్ట్ వచ్చేసి భావోత్పత్తి దశలో ఇంక్యుబేషన్ దశలో బాహ్య చర్యలు ఏమీ ఉండవు. వ్యక్తి ఏం చేస్తాడంటే ఆలోచనలో మునిగిపోతాడు. ఇక్కడ ఆలోచన అనేటువంటిది ఉంటుందండి. ఆలోచనలో ఉంటుంది కానీ బయటికి కనపడు. ఇక్కడ సిద్ధమవుతుంటాడు. ఇక్కడ ఆలోచన అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. అంతర్గతంగా ఆలోచన చేయటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అంతర్భావం అన్నప్పుడు ఈ దశలో వ్యక్తికి సమస్య పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఇక్కడ అంతర్భావంలో మటుకి సమస్య పరిష్కార మార్గం అనేటువంటిది దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆలోచించడం అనేటువంటిది జరిగింది. సమస్య పరిష్కార జ్ఞానం అనేటువంటిది ఇక్కడ లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. ఓకే, మూడో పాయింట్ అది. అదేవిధంగా అంటే కొత్త భావాలు విధానాలు మనసులో మరి కనిపించడం అనేటువంటి జరుగుతుంది ఇల్యూమినేషన్ దశలో. అదేవిధంగా నిరూపణ అన్నప్పుడు కంపల్సరిగా తనలో కలిగినటువంటి నూతన భావాలను సరైనవో కావో సరిచూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సరైనవా కావా సరిచూసుకొనుట. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అభ్యర్థి కూడా. ఫస్ట్ ఏదైనా ఒక పని చేయాలంటే మనం సిద్ధం కావాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత సిద్ధమైన తర్వాత ఆలోచనలు మునిగిపోతాం.
అదేవిధంగా సమస్య పరిష్కార జ్ఞానాన్ని మనం సంపాదిస్తాం ఆలోచించడం వల్ల. తర్వాత ఆలోచించిన భావాలు వచ్చినాయి, ఆ విధంగా వచ్చింది, ఓకే ఇది రైటా రాంగా అనేటువంటిది సరిచూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సృజనాత్మక ప్రక్రియలు గురించి రాయండి అన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది. సృజనాత్మక ప్రక్రియలు అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సృజనాత్మక స్వభావం అనేటువంటిది, నేచర్ ఆఫ్ క్రియేటివిటీ అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా మరి సృజనాత్మకత అనేటువంటిది మరి చాలా లాభాలు కలిగి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సృజనాత్మక అభివృద్ధి వృత్తిని కూడా ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. సృజనాత్మక గుర్తింపు అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైతే సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో ఎవరిని అడగరు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి సాంప్రదాయానికి భిన్నంగా కూడా కనపడతారు. ఏది సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు సాంప్రదాయానికి భిన్నంగా పోతుంటారు, అంతేగాని సాంప్రదాయాలు పట్టుకొని ఊగులాడడం అనేటువంటిది మనం చెప్పొచ్చు. అదేవిధంగా వీరు ఎలా ఉంటారంటే క్రీడాసక్తులుగా మరి హాస్యప్రియులుగా ఉంటారు, ఎప్పుడు నవ్విస్తుంటారు, నవ్వుతూ ఉంటారు, క్రీడాసక్తులుగా మరి ఆటలు పాటలు అన్నా కూడా వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు. అదేవిధంగా మరి కొన్ని స్వాధికారిత, సాహసం, స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ కూడా వీరు కలిగి ఉంటారనేటువంటిది మనం చెప్పొచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి మూర్తిమత్వ లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారనేటువంటిది మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా మనం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే ఉపాధ్యాయుడికి ఇవన్నీ తెలిస్తే విద్యార్థికి గైడ్లైన్స్ ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థుల సృజనాత్మక పెంపొందించడానికి మార్గదర్శకాలు ఏవి అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పాఠం చెప్పేటప్పుడు కంపల్సరీగా చెప్తాను. ఓకే, మరి సృజనాత్మకత పెంపొందించాలంటే జనరల్గా మనం ఒక 2 పాయింట్లు చెప్తాను. ఓకే, సృజనాత్మక ఆలోచనలను ప్రతిబింబించగల విద్యా ప్రణాళికను రూపొందించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సృజనాత్మక ఆలోచనలను మరి ప్రతిబింబించగల విద్యా ప్రణాళికను రూపొందించాలి. తదనుగుణంగా మూల్యాంకన విధానంను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఏ విధమైనటువంటి అభ్యసనాలు కావాలో సృజనాత్మకతను పెంపొందించేటువంటి విస్తృత అభ్యసన అంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి సైన్స్ క్లబ్ కావచ్చు, సంగీత క్లబ్ కావచ్చు, గణిత క్లబ్ కావచ్చు, ఇలాంటివన్నీ పాఠశాలలు ఏర్పాటు చేసి వాటిలో విద్యార్థులు పార్టిసిపేట్ చేసేటట్టుగా మరి ఉపాధ్యాయులు మరి గైడ్లైన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి. ఎందుకంటే కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అనేటువంటివి ఇక్కడ చాలా వరకు ఇంపార్టెంట్ మనం చెప్పొచ్చు. అదేవిధంగా డిబేట్ కావచ్చు, మరి ఎస్ఏ టైప్ రైటింగ్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా సంగీతం కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, క్విజ్ కావచ్చు, కో కరికులర్ యాక్టివిటీస్పై మరి ఎక్కువగా మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థి కేవలం చదువు అంటే విద్యార్థి చదవటం కోసమే పాఠశాలకు రాలేదు. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థికి. చదువుతో పాటు సంస్కారంతో పాటు విద్యార్థికి ఆటపాటల్లో ఏ విధమైనటువంటి వాటిలో నైపుణ్యం ఉందో వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తుంది NCF 2005. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులు సృజనాత్మకత నైపుణ్యాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం విద్యార్థులు ఉపాధ్యాయులపై ఉంది. విద్యార్థులు కేవలం మరి వినటానికే రాలేదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తులను, వాళ్ళలో ఉన్నటువంటి అభిరుచులను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయులపై ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి సృజనాత్మకతకు సంబంధించినటువంటి మరి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు సృజనాత్మకతకు సంబంధించినటువంటి విషయాలపై విద్యార్థులు మెరుగైనటువంటి మరి విద్యార్థులుగా తయారు కావడం అనేటువంటిది జరుగుతుంది. సృజనాత్మక నైపుణ్యం అనేటువంటిది వారి వశమవుతుందని మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 2.6.4 సరళత గురించి చెప్తాను. టూ 2.6.4 సరళత, ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సరళత కలిగి ఉండాలి ఉపాధ్యాయులు వారు. అదేవిధంగా సిలబస్ సరళతరం చేయాలి, పాఠ్యాంశాలు మరి చాలా వరకు సరళతరం చేయాలి, పరీక్షలు సరళతరం చేయాలి, మదింపుకు సంబంధించినటువంటి విషయాలను సరళతరం చేయాలి. చాలా విషయాలు సరళతరం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఓకే, ప్రణాళికలను త్వరితగతిన మార్చుకునే భావమే సరళత. ప్రణాళికలను త్వరితగతిన మార్చుకునే భావమే సరళత. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యబోధన చేయుటకు ఒక ప్రణాళిక రాసుకొని అభ్యసన ప్రక్రియను నిర్వహిస్తాడు. ఎందుకంటే ఉపాధ్యాయులు కంపల్సరీగా ఆ యొక్క పీరియడ్ ప్లాన్ని రాసుకొని వచ్చేసి ఆ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మరి టీచరు
అదేవిధంగా స్టూడెంట్స్ అనేటువంటి వారు ఇక్కడ ఏమి జరుగుతుందంటే బోధనాభ్యసన ప్రక్రియ అనేటువంటిది మరి జరుగుతుంది కాబట్టి క్లాస్ రూమ్లో ముఖ్యంగా తరగతి గదిలోని పరిస్థితులను ముందుగా అంచనా వేయకుండా డైరెక్ట్గా వచ్చేసి పాఠం చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. తరగతి గదిలో మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది అంచనా వేసుకోవాల్సిన అవసరం అభ్యసన బోధించేటువంటి అధ్యాపకుడిపై ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, మార్పును ఆచరించగల సామర్థ్యమే ఆచరణీయత. మార్పును కూడా ఏం చేయాలండి, ఆచరించగలగాలి. అంతేగాని ఆ మార్పు మనకి పనికిరాదు, ఈ మార్పు మనకి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సిసిఈ ప్యాటర్న్ నడుస్తుంది, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్, సమగ్ర మూల్యాంకనం జరుగుతుంది, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది నవేడేస్. ఓకే, ఎందుకంటే మరి 2005 మరి ఎన్సిఎఫ్ 2005 వచ్చిన దగ్గర నుంచి కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అయితే దీనివల్ల ఏంటి, విద్యార్థుల్లో సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు బట్టి చదివి రాయకుండా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసే విధంగా వాళ్ళకు సబ్జెక్టు వాళ్ళ మైండ్లో ఏ విధమైనటువంటి భావాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలన్నీ కూడా మరి వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మరి బట్టి పెట్టడం అంటే జ్ఞానాత్మక రంగం కిందకు వస్తుంది. వాటిని పట్టడం, వాటిని చదవటం, బట్టేసేసి రాయటం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైపు రాసేసి వస్తే విద్యార్థికి ఎటువంటి నాలెడ్జ్ రాదు. భావావేశ రంగం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఎఫెక్టివ్ డొమైన్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అభిరుచులు కావచ్చు, ఆసక్తులు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, కొన్ని ఫీలింగ్స్ తెలియజేయడం కావచ్చు, ఇవి చాలా వరకు మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, విద్యార్థుల్లో సాధ్యమైనటువంటి అభ్యసన అనుభవాలను కల్పించుటకు ఉపాధ్యాయుడు కూడా ఏం చేయాలంటే సరళత మరియు ఆచరణీయత అనేటువంటి రెండు మంచి గుణాలు కూడా కలిగి ఉండాలి. ఉపాధ్యాయులు వారు కంపల్సరీగా సరళత కలిగి ఉండాలి, ఆచరణీయత, రెండు లక్షణాలు కూడా కలిగి ఉండాలి. ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటేనే చాలా వరకు విద్యార్థులకు మంచిగా బోధించేటువంటి మంచి ఉపాధ్యాయుడు అనిపించుకుంటాడు. తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు సరళతను కలిగి ఉండాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడికి గల నైపుణ్యాలను సంపూర్ణంగా వినియోగించి విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించాలి. విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించినప్పుడే సరైనటువంటి ఉపాధ్యాయుడు అనిపించుకుంటాడు. ఉపాధ్యాయుడు ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సరళత స్వభావమును కలిగి ఉండటకు తోటి ఉపాధ్యాయులు అదేవిధంగా నిర్వహణ అధికారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది. నేను చెప్పినటువంటి పాఠం వీళ్ళకి అర్థమైందా లేదా, కనీసం మీరన్నా కనుక్కోండి, నాకు చెప్పట్లేదు పిల్లలు, నాకు భయపడుతున్నారు పిల్లలు అనేటువంటిది కూడా మరి వేరే టీచర్ల ద్వారా కూడా అడిగించాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే దానివల్ల విద్యార్థులు నష్టపోకుండా చాలా వరకు బెనిఫిట్స్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేటువంటిది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అదేవిధంగా విమర్శన ఆధారంగా ప్రణాళికలో మార్పులు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పాఠ్య ప్రణాళికలు తరగతి గదికి మార్గదర్శకాలని మనం చెప్పొచ్చు. ఈ విధంగా సమాచారం సులభంగా అవగాహన అయ్యే విధంగా బోధన నిర్వహించడం విశ్లేషణలో ఒక భాగమని మనం చెప్పొచ్చు. పాఠ్యాంశ రూపాల్లో కూడా మరి సరళత్వం కలిగి ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఏదో సిలబస్ ఉంది, పిల్లవాడు చదవాలి, రాయాలి, మార్కులు తెచ్చుకోవాలనేటువంటి విషయం కాదు. ఇక్కడ జ్ఞాన నిర్మాణం జరగాలి, పిల్లలకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు కంపల్సరీగా నేర్చుకున్నటువంటి విషయాలపై పట్టు ఉండాలి. ఆ పట్టు లేనప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడతారు లైఫ్లో. కాబట్టి చాలా వరకు మంచి ఆ విషయాలన్నిటి మీద పట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా నిర్దిష్ట పాఠ్యాంశం బోధించేటప్పుడు కూడా సరైనటువంటి బోధన ఉపకరణాలు ఉపయోగించి మరి సరళత దృష్టిలో పెంచుకొని వాళ్ళకి పాఠాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి చాలా వరకు ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, మరి దృశ్య అభ్యాసకులు కూడా కావచ్చు. కొంతమంది దూరం చూపు అనేటువంటిది కంపల్సరీగా కనపడదు. కాబట్టి వాళ్ళకి మంచిగా వినపడే విధంగా విద్యార్థులకు బోధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకా సమగ్ర అభ్యసనం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరాలు ఉంటాయండి. ఈ విధంగా 2.6లో ఉపజ్ఞత మరియు చొరవ, సహకార భాగస్వామ్యం, సృజనాత్మకత, సరళత, ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ, వాస్తవికత, ఇనిషియేటివ్ అంటే చొరవ, అదేవిధంగా కొలాబరేటివ్ పార్టిసిపేషన్, సహకార భాగస్వామ్యం, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, సరళత, ఇవన్నీ ఉపాధ్యాయుల వారిలో కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఉపజ్ఞత కలిగి ఉంటేనే విద్యార్థుల్లో ఉపజ్ఞతను చూడగలడు. అదేవిధంగా ఉపాధ్యాయులు వారు చొరవ చూపించినట్లయితేనే విద్యార్థులు బాగుపడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు అవకాశాలు కల్పించినట్లయితే, సహకార భాగస్వామ్యం కలిగి ఉన్నట్లయితే విద్యార్థుల్లో అన్వేషణ శక్తి పెంపొందుతుంది, మరి ప్రకల్పన శక్తి పెంపొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులు వారు సృజనాత్మకత కలిగి ఉంటే మరి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయవచ్చు.
అదేవిధంగా ఉపాధ్యాయులు వారు సరళత కలిగి ఉంటే మరి విద్యార్థుల్లో సరళతను మరి తీసుకురావచ్చు, పాఠ్యాంశాల్లో సరళతను తీసుకురావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలను బోధించడం అనేటువంటిది ఉపాధ్యాయుడు వశం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులు వారి ఇష్టంతో వృత్తిని చేపట్టి మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇది బిఎడ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి జనరల్ పేపర్ అండి. అందరికీ ఈ పేపర్ ఉంటుంది. కంపల్సరీగా ఈ విధంగా ప్రిపేర్ అయినట్టయితే మరి ఇది సిలబస్ అనాలిసిస్ పాఠాన్ని చెప్పేటప్పుడు అంతా కూడా నేను ఇంకా వివరంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.